నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రభాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ పప్పు పాలకూర. ఆంధ్ర స్టైల్లో ఇది మన ఇంట్లో రెగ్యులర్గా చేసే కంఫర్ట్ ఫుడ్. ప్రోటీన్ రిచ్కి దాల్కి ఐరన్ రిచ్ పాలకూర కలిపి సింపుల్గా చేసుకోవచ్చు. ఇక నేను 1 ఫుల్ కప్ ఆఫ్ పప్పుని తీసుకుంటున్నాను. దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాక దీంట్లో 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ పప్పుకి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసిన స్పైసెస్ వల్ల దాల్కి పర్ఫెక్ట్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం పెట్టుకున్న పాలకూరని కుక్కర్లోకి వేసుకోవాలి. దీంతోపాటు 3 పచ్చిమిర్చి, 1 ఆనియన్ కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానివ్వాలి. మొత్తం ఆవిరంతా పోయాక క్యాప్ తీసి పప్పు గుత్తుతో బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుంది. సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చేలాగా వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి తీసుకొని దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, 4 లేదా 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 3 ఎండుమిర్చి, 1 కరివేపాకు రెబ్బ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇంగువ, కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పు పాలకూరని కడాయిలో వేస్తున్నాం. పోపు అన్నీ ఈవెన్లీ దాల్లో కలిసిపోయేలాగా అరోమా టేస్ట్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు దాల్ టెక్స్చర్ని చూసుకొని కొంచెం వాటర్ వేసుకుంటున్నాం. ఇప్పుడు పులుపు కోసం కొంచెం చింతపండు వేస్తున్నాం. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని క్యాప్ మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కుక్ అయిపోయాక మూత తీసి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పప్పు పాలకూర రెడీ. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో షేర్ చేయండి. టేస్టీ ఆంధ్ర స్టైల్ పప్పు పాలకూర రెడీ. ఇది వేడివేడిగా తింటే సూపర్ టేస్ట్ అసలు. ఈచ్ బైట్లో పప్పు పాలకూర స్పైసెస్ అన్నీ కలిసి పర్ఫెక్ట్ హార్మోని క్రియేట్ చేస్తాయి. సో మీరు ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.